శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు మధ్యన సింహరాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ పక్షంలో ఉన్నటువంటి గ్రహస్థితిని మనం చూసినట్టయితే 13వ తారీఖు వరకు సూర్యుడు మకర రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు ఈ పక్షం మొత్తం కూడాను మకర రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 4వ తారీఖు వరకు ధనుస్సు రాశిలో ఉన్నాడు. తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 10వ తారీఖు వరకు ధనుస్సు రాశిలో ఉన్నాడు. తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితి సింహరాశి వారికి ఎలా ఉపయోగపడుతుంది, ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే 6వ స్థానం లోపల 4 గ్రహాలు కలిసి సంచారం చేస్తున్నాయి. ఈ పక్షం లోపల కొంత జాగ్రత్త పడాలి. అంటే సూర్యుడు అంగారకుడు బుధుడి మూలకంగా 6వ స్థానంలో సంచారము మంచి ఫలితాలనే ఇస్తున్నప్పటికీ శుక్రుడి మూలకంగా కొంత మనకు అనర్థాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యము పైన శ్రద్ధ చూపండి. ఇవి రెండు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. ఇకపోతే గురువు మీకు ఏకాదశ స్థానంలో ఉంటూ అన్ని రకాలుగా మీకు లాభాన్ని చేకూర్చేటువంటి స్థితి లోపల గురు భగవానుడు ఉన్నాడు. కాబట్టి దాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. అన్ని కార్యక్రమాల లోపల కూడాను మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. అష్టమ శని మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు. ఈ పక్షం లోపల అష్టమ స్థానంలో శని మూలకంగా ఆలస్యము, వ్యయము, ఆటంకాలు, మనము ఎక్కువగా శ్రమించవలసినటువంటి సమయంగా మనకు ఈ పక్షము ఉంటుంది. కాకపోతే వ్యాపారస్తులు కొంత జాగ్రత్తతో ఉన్నట్టయితే వ్యాపారం లోపల లాభాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. పార్ట్నర్స్తో జాగ్రత్తగా ఉండండి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి మీరు ముందుకు వెళ్ళండి. రావాల్సినటువంటి డబ్బు మట్టుకు మీకు చేతికి అందుతుంది. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఇక ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు కొంత అభివృద్ధి కనబడుతుంది. అంటే ప్రమోషన్స్ రావడం కానివ్వండి, లేదా అధికారులతో అన్యోన్యత పెరగడం, అధికారుల యొక్క మీకు ఆ ఫ్రెండ్షిప్ మూలకంగా, మీ పనితనాన్ని గుర్తించడం మూలకంగా మీ శాలరీ లోపల ఎన్హాన్స్మెంట్ అనేది ముఖ్యంగా ఈ పక్షంలో కనబడుతుంది. కుటుంబంలో పూర్వము ఉన్నటువంటి విభేదాలు, కలహాలు ఈ పక్షం లోపల దూరమయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆరోగ్యము కొంత మీకు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ స్లోగా మీకు నయమవుతుంది. ఆరోగ్య సమస్యల నుండి విముక్తులవుతారు. ఇక శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు ముఖ్యంగా ఈ పక్షం లోపల కనబడుతున్నాయి. కనుక మీరు కష్టపడినట్టయితే ఫలితాలను 100% పొందేటువంటి అవకాశము కనబడుతుంది. కనుక గౌరవ మర్యాదలు లభిస్తాయి. సమాజంలో ఉన్నత శ్రేణిలో ఉన్నటువంటి వారితో మీరు స్నేహం చేస్తారు. తద్వారా చాలా పనులు నెరవేరేటువంటి అవకాశం కనబడుతుంది. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆస్తి వ్యవహారాలలో అనుకూలత కనబడుతుంది. కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు. విలువైనటువంటి వస్తువులను, ఆభరణాలను, వాహనాలను, భూములను కొనేటువంటి అవకాశం కనబడుతుంది. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శక్తియుక్తులతో మీరు పనులు చేస్తారు. ఈ విధంగా సింహరాశి వారికి శని ప్రభావము ఉన్నప్పటికీ గురువు మంచి స్థానంలోకి వచ్చాడు గనక చాలా పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సింహరాశి వారు ఈ పక్షం లోపల సూర్యనారాయణుణ్ణి కొలవండి. సూర్య భగవానుడి యొక్క అనుకూలత మూలకంగా మీకు చాలా సత్ఫలితాలు కలుగుతాయి. సూర్య భగవానుడికి మనము ఏం చేయాలి అనంటే 12 సార్లు 12 వారము ఆ ఆదిత్యుడికి నమస్కారం చేసినట్టయితే మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. సూర్యుడికి అర్చన చేయండి, అర్ఘ్య ప్రదానం చేయండి. మీకు చాలా సత్ఫలితాలను పొందుతారు. శుభం.